ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. అదేవిధంగా చూసుకుంటే ఈ క్రిస్మస్ పండుగ ప్రాధాన్యత ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? మనతో చెప్పడానికి, దాని ప్రాముఖ్యత గురించి వివరించడానికి 4 జిల్లాల పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్కారం భానుగారు. సార్ చెప్పండి, ఆర్సీఎం చర్చ్. ఆర్సీఎం అంటేనే ఒక ఒక చాలా ప్రాముఖ్యతగా ఉన్న సంస్థగా పేరుంది. ఒక లీడర్షిప్ని అదేవిధంగా ముందుకు తీసుకెళ్ళే మొత్తం మీలాంటి గురువులు కానీ, మీ కింద ఉన్న ఫాదర్స్ కానీ, వాళ్ళ కింద ఉన్న బ్రదర్స్ కానీ, వాళ్ళందరూ కూడా చాలా క్రమశిక్షణగా క్రమబద్ధంగా వెళ్ళే పరిస్థితి అయితే ఉంటుంది. ఏ విధంగా ఇదంతా ముందుకెళ్తుంది? రోమన్ కథోలిక శ్రీ సభ రోమ్ దేశంలో ఉన్నటువంటి పోప్ ఫ్రాన్సిస్ గారి ఆధీనంలో సాగుతుంది. 1వ శతాబ్దం నుండి అపోస్తుల వారసత్వములో ప్రస్తుతానికి ఎన్నుకోబడినటువంటి పరిశుద్ధ ఫ్రాన్సిస్ బాబు గారు హోమ్ టు రోమ్ అనే సంకేతం విని ఉంటాం. ఈ జీవన విధానానికి కట్టుబడి ఉన్నవారు క్యానన్లా అనే చట్టం ఉంటుంది. దాన్ని ఆధారంగా చేసుకొని క్రీస్తుకు నిజమైన బోధకుడుగా, ప్రజల్లో సేవకుడుగా, క్షమించి చేరదీసే మనసున్న మనిషిగా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ తర్ఫీదని ఇవ్వబడుతుంది. అదే తర్ఫీదులో అదే క్రమశిక్షణలో ముందుకు సాగుతుంది. కనుక 196 దేశాల్లో ఉన్నటువంటి కథోలిక జీవన విధానంలో సాగుతున్న వారు ఒకటే విశ్వాసంతో, ఒకే చట్టంతో కట్టుబడి ఉన్నటువంటిది. అందుకే ఈ విధముగా క్రమశిక్షణతో సాగుతున్నటువంటి వ్యవహారం. 196 దేశాలకి ఒకే లీడర్ అంటే అది దేవుని యొక్క కృప మరియు అంకితభావం కలిగినటువంటి వ్యక్తుల యొక్క పనితనం. రైట్ సార్. చూసుకుంటే ఏదైతే 4 జిల్లాలు ఉన్నాయో, ఏలూరు జిల్లా, అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కోనసీమ జిల్లా, ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా సుమారు మీరు 2013 నుంచి స్టిల్ నౌ 2024 వరకు పీఠాధిపతిగా, బిషప్గా ఎంతో ప్రతిభావంతంగా, ఎంతో విజయవంతంగా తీసుకెళ్తున్నారు. మీ హయాంలో సుమారు 96 దేవాలయాలు, అదేవిధంగా 100 మంది మత గురువులు మీ చేతుల మీదుగా వాళ్ళందరినీ కూడా చేయడం, ఏ విధంగా ముందుకెళ్లారు? చాలా నేను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేస్తే చిన్న చిన్న పల్లెటూరులో కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చర్చిలన్నీ నిర్మించడం, వాటన్నిటి మీ చేతుల మీద కూడా ఇనాగ్రేషన్ చేయడం, మత గురువుల్ని వాళ్ళందరినీ కూడా మీరు అక్కడ నియమించడం, వాళ్ళందరికీ క్రమబద్ధీకరణ ఉంచడం కూడా జరుగుతుంది. హౌ ఈజ్ పాసిబుల్ సార్ అసలు అలా? ఇది ఒకటి పాసిబుల్ ఎలా అన్నది చెప్పడానికి దేవుని యొక్క కృప. రెండవది నాకు ఇచ్చిన బాధ్యతకు కట్టుబడి జీవిస్తూ ఆ క్రమ విధానంలో సాగుతున్నాను తప్ప నా గొప్పతనం అంటూ ఏం లేదు. ఇక్కడ పీఠాధిపతిగా అది నా బాధ్యత. దేవాలయాలు నిర్మించడం అనేది వాస్తవముగా నిర్మించడం మరి పునర్నిర్మాణం గావించడం కూడా జరిగింది. ఇది నా గురువుల యొక్క అంకిత భావం, ప్రజల యొక్క ఆలోచన. మాకు గుడి కావాలి. బైబిల్లో చక్కని మాట చెప్పబడింది హగ్గై గ్రంథంలో, నేను నా దేవాలయం శిథిలమై ఉండగా మీరు నగిసి చెక్కతో చేసినటువంటి భవనంలో ఎలా జీవిస్తున్నారు అంటే, అటు ప్రజలు పేదరికంగా, అనారోగ్యంగా, అనైక్యతంగా ఉన్న వ్యక్తుల మధ్యలో నీవు ఒక క్రీస్తు భక్తుడిగా ఆ బాధ్యతను నీ మీద వేసుకొని అటు కుటుంబాన్ని, సంఘ నిర్మాణం మరియు ఆలయ నిర్మాణంలో పాత్ర పోషించాలి అన్నప్పుడు నా గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజల యొక్క సహకారంతో ఈ పనింత చేయగలిగాను. మీరు చేసేటప్పుడు, ఇంత పెద్ద పని చేసేటప్పుడు, అంటే మీరు అన్నట్టు నిర్మాణం, పునర్నిర్మాణం, ఇవన్నీ చేసేటప్పుడు ఎంతో అవధుగుడు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. అవన్నీ కూడా ఏ విధంగా అధిగమించారు? మీకు ఎవరెవరు సహకరించారు? వాస్తవముగా నాకు నా గురువుతో సహా అక్కడి ప్రజలు, ఆ ప్రజలు ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, ఆఫీసర్స్ కానీ, అది ఏంటో దేవుని కృపని నేను చెప్పగలుగుతాను. పట్టిందల్లా బంగారం, ముట్టిందల్లా ముత్యం అన్నట్టుగా ఈ కథోలిక జీవన విధానం ఉన్న వారితో చాలా చాలా మంచే చూస్తున్నాను, కానీ చెడు ఏదో కొద్ది గొప్ప. సో అందుకోసమనే
నేను నమ్ముకున్న దేవుణ్ణిలో నాకు ఇచ్చినటువంటి బలం అదే. అందరూ నా వాళ్ళే, అందరికీ నా సేవ నా ప్రేమ అందాలి అని అనే భావంతో ముందుకు వెళ్తున్నప్పుడు, మరి ముఖ్యంగా 124 విచారణలు అంటారు. ఒక్కొక్క విచారణలో మన మండలం అనుకోవచ్చు దాన్ని. ఒక్కొక్క మండలంలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో అలానే ప్రతి విచారణలో నా గురువులు వెళ్ళి ప్రజలు స్పందిస్తూ, గురువులకు తోడుగా 675 మంది ఉపదేశకులు ఉంటారు సహకరించిన వాళ్ళు, లే పర్సన్స్, వాళ్ళు సామాన్య ప్రజలు పని చేసుకుంటూ ఇటు ప్రార్థనలు నడిపిస్తూ ప్రజల్ని నిర్మిస్తూ వెళ్తూ ఉంటారు. సో ఇలా సుసాధ్యమే అవుతుంది, ఇంతవరకు అయితే అసాధ్యమైనవి కూడా. నేను ఇప్పుడు అదే అనుకుంటున్నాను సార్, సుసాధ్యమే అసాధ్యం కూడా సుసాధ్యం చేశారని అంటున్నాను. సుమారు 159 మంది ఫాదర్ని కూడా మీ చేతుల మీద వాళ్ళని ఇంకా మరికొంతమంది ఎవరైతే ప్రభు దీవెనలు పొందడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేసే ప్రక్రియలో కూడా మీరు ఎంతో విజయవంతమయ్యారని చెప్పినని నేను పరోక్షంగా చూశాను, ప్రత్యక్షంగా కూడా విన్నాను. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్రంలోనే, అంటే ఎస్పెషల్లీ చెప్పాలంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నిర్మలగిరి మేరీమాత దేవాలయం రాష్ట్రంలోనే ప్రధాన పుణ్యక్షేత్రంగా మీ హయాంలోనే తయారైందని చెప్తున్నారు. అది చెప్పగా రోజు 365 రోజులు ఆదివారం అని కానీ ఇంకో రోజు అని కానీ ఇంకో రోజు అనుకోవడం లేకుండా నిత్య అన్నదానం, అంటే సుమారు మామూలు రోజుల్లో 1500-1700 మంది, ఆదివారం పూట సుమారు 4-5 వేల మంది అన్నం పెట్టడం పక్కన పెడితే అదంతా కూడా హైజెనిక్ క్వాలిటీతో, అంటే మంచి రైసు పప్పు చారుతో నేను కూడా తినడం కూడా జరిగింది. అది ఏ విధంగా అంటే మీ హయాంలో జరిగిందని చెప్పిన అక్కడ ఫాదర్సు, పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులు వీళ్ళందరూ కూడా పెద్దగా చెప్పడం వల్ల నేను ఈరోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం ప్రధాన కారణం కూడా. సార్ యాక్చువల్గా ఇది నా ప్రెడిసెసర్ లేట్ జాన్ ములగడ తండ్రి గారి యొక్క ఆలోచన. అది ఎలా జరిగిందంటే, ఆయన కొవ్వూరుకెళ్ళి వస్తూ ఉండగా ఆ రహదారిలో ఆయన కారు వీల్స్కి పంచర్ పడిపోయింది. అప్పుడు చూసినప్పుడు అంత కారు చీకటి. ఆయన ఎడమ ప్రక్కన చూసి, ఏ సంవత్సరం అండి అది? ఆల్మోస్ట్ 1978-79 సంవత్సరంలో. రైట్. ఆ సంవత్సరంలోనే ఆయన ఆలోచించి అటు చూడగానే అని అనిపించింది, ఇక్కడ నేను మరియ తల్లి పేరట ఈ ప్రాంతానికి, గౌరీపట్నం ప్రాంతానికి మరియ తల్లి నేను వారికి ఒక బహుమతికి ఇవ్వాలని ఆలోచించి, అప్పుడు అక్కడ ఉన్నటువంటి హైందవ సోదరులు, గ్రామ పెద్దలు, ప్రెసిడెంట్ గారు ముందుకు వచ్చేసి మా గురువుతో సహకరించడం, ఫాదర్ ఆరోన్ దిరిసిన గారితో సహకరించడం, ఇలా సంప్రదింపు జరిగినప్పుడు అందరి సహకారంతో అక్కడ నిర్మించడం జరిగింది. తర్వాత క్రీస్తు బోధనని బాగా ఆకలింపు చేసుకున్నటువంటి మాజీ పీఠాధిపతులు జాన్ ములగడ తండ్రి గారు, నేను ఆకలిగా ఉన్నాను, మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో చెప్తాను, నేను ఆకలిగా ఉన్నాను, మీరు అన్నం పెట్టారా? నేను వస్త్రహీనై ఉన్నాను, నాకు వస్త్రం ఇచ్చారా? నేను రోగినై ఉన్నాను, నన్ను పరిశ్రమించారా? నేను చెరసాల్లో ఉన్నాను, నాకు విడుదల కలిగించారా? అన్న మాటల్ని ఆయన అందిపుచ్చుకున్నారు. అందుకే ఆ ప్రాంతంలో ఆయన మొదలుపెట్టినటువంటి ఆ విజయ పథకం దాన్ని ఇంకా ముందు తీసుకుపోవడానికి నా ప్రయత్నం అంటూ నేను చేస్తూ ఉన్నాను. దానికి నాకు ఎక్కువ అక్కడికి వచ్చే జనం చూసినప్పుడు అన్ని మతాలకు అతీతంగా, అది నేను ఒకటే చెప్పగలను, దానికి వారికి ఆ యేసు ప్రభు తల్లికి ఉన్న బంధుత్వం ఉందే, ఆ బంధుత్వం వాళ్ళందరినీ అక్కడ తీసుకొస్తుంది. ఇక రెండో విషయానికి వచ్చినప్పుడు అక్కడ వచ్చే ప్రజలకి చాలా ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం కలిగించాలి. మతాలకు అతీతంగా అంటే గుర్తొచ్చింది ఫాదర్, నేను చూశాను హిందూ దేవాలయాలలాగా దాని మీద గోపురం ఉంది, హిందూ దేవాలయం మాదిరిగానే కొబ్బరికాయలు కొడుతున్నారు, గుండులు చేయించుకుంటున్నారు, ఇదంతా కూడా ఎక్కడ చూడని విధంగా అంతా కూడా ఉంది. దాని గురించి కూడా చెప్పండి. మా కాన్సెప్ట్ ఒకటే సార్, ఇంక్లూసివ్నెస్, రైట్, కలుపుకొని పోవటం. ఇప్పుడు భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరి సోదరులు, ఆడ ఉట్టి పడాలది. అంటే అన్ని అక్కడికి వచ్చే వాళ్ళు, అరే నేను ఫీల్ కావాలా, ఇది దైవ స్థలం, పవిత్ర స్థలం. ఒక హైందవ సోదరుడు వచ్చి, మంచి జ్ఞానవంతుడైన, నిన్ననే విన్న మాట, ఎంట్రన్స్ గేట్ దగ్గర చెప్పులు వదిలేసి వెళ్ళిపోయాడు. సార్ మీరు తీసుకొని రండి సార్, అవసరం లేదు, మీరు అక్కడ వదిలేసాడన్నా కూడా వినలా. అంటే హైందవ సోదరులు, ముస్లిం సోదరులు మరియు మిగతా వారు అన్యులు కూడా అడికి వస్తున్నారంటే
యేసు ప్రభు యొక్క దీవెన, మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన. ఇక ఇది మా ప్రయత్నం కాదు, మేము చేయవలసింది ఒకటే, వచ్చే దైవ ప్రజలకి, భక్తులకి ఎలాంటి సదుపాయాలు కలిగించాలి, అది మా ఆలోచన. రాష్ట్ర నలుమూల నుంచి అంటే కడప, శ్రీకాకుళం, ఇచ్చాపురం, తూర్పు నుంచి పడమర దాకా కూడా భక్తులు పెద్ద ఎత్తున మార్చి నెలలో జరిగే ఏదైతే పండుగ ఏదైతే ఆ 3 రోజుల ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో పెద్ద ఎత్తున లక్షల్లో కూడా అక్కడికి వచ్చి భక్తులందరూ కూడా పాల్గొనే పరిస్థితి ఉంది. మీరు కూడా వచ్చి అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేసి వాళ్ళందరికీ ఆశీర్వాదించే పరిస్థితి అయితే ఉంది. అవునండి. అక్కడికి వచ్చే ప్రజలకు కూడా మంచి సౌకర్యాలు, కాటేజీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి వాష్రూమ్స్ కానీ, వాళ్ళకంతా ఒక ఆర్గనైజ్ చేయడం కానీ అంతా కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన చాలా హైజెనిక్గా చేస్తున్నారు. నా ఆలోచన అక్కడ రాగానే వచ్చిన క్రొత్తలో అంతగా అనుకూలంగా లేకుండే అక్కడ. సో అప్పుడు నేను కమిటీ లేపించేసి ఇప్పుడు అక్కడ జరిగే ప్రతి పని నా ఆలోచన తగిన రీతిగా కమిటీస్ పనిచేస్తూ ఉంటాయి. గురువు కమిటీ, సామాన్య ప్రజల కమిటీ, అటు కన్యాస్త్రీల కమిటీస్, ఈ కమిటీస్ అన్ని వేసేసి దీన్ని ఏ విధంగా మనము కడప నుంచి శ్రీకాకుళం వరకే కాదు, ఈవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా వస్తున్నారు. నేను అది బండ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అందరూ వస్తున్నారు కనుక సో ఇది అందరికీ అనుకూలమైన స్థలం. నంబర్ 1. నంబర్ 2, భోజన విషయంలో రుచికరమైన విందు. అది ఒక కథోలిక మతం ప్రజలు జీవన విధానం ఉన్నవారు చేస్తే కుదరదని అందరినీ కలుపుకోవటం. మిస్టర్ నాగేశ్వరరావు గారు ఉంటారు, ఆయన చాలా సౌమ్యుడు, ఎంతెత్తి ఎదిగినా అంత ఒదిగుండే మనస్తత్వం. ఆయన వచ్చి మీతో భాగస్వామ్యం కూడా మేము హెల్ప్ చేస్తాం, అప్పుడు వారిని కూడా వారి సహకారం తీసుకోవటం, ఆ విధంగా చేయటం వల్ల ఇంకా మాకు అక్కడికి ప్రజలు భోజనం కోసమైనా తరలి వస్తున్నారు. ఒక రోజుకి 1500 మంది, ఒక వారానికి 5000 మంది. 1500 మందికి అది చాలా చిన్న విషయం. చాలా సో తర్వాత మళ్ళీ 5000 మంది, ఆదివారం వచ్చింది అనుకోండి, 5000 నుంచి 10,000 మందికి వస్తుంటారు. అక్కడికి వచ్చేవారు ఎవరు కానీ కడుపు మార్చుకొని వెళ్ళకూడదు, కడుపున తినిపోవాలన్నదే మా ఆశయం. గుడ్ కాజ్. ఇది అక్కడ చాలా భక్తులు అనుకుంటారు, అక్కడ మనకు కావాల్సింది ఆర్థిక పరిస్థితి కాదు, ఆత్మీయ చింతన, మనశ్శాంతి, అది కలిగించడమే మా ఆలోచన. అదేవిధంగా ఈ 4 జిల్లాల్లో మీ హయాంలో సుమారు 47 హై స్కూళ్ళు, అదేవిధంగా స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్, అదేవిధంగా హాస్పిటల్స్, అదేవిధంగా అనాథాశ్రమాలు, అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్లకి తాడేపల్లిగూడెం దగ్గర ఉన్న మిలిటరీ మాధవరం ఉన్న గ్రామంలో సుమారు 30 నుంచి 40 మంది పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి మీరు చేస్తున్న సేవ ఎంతో అతీతం. నిజంగా అక్కడ ప్రజలు చెప్పిన మాటకి మేము చాలా ఆశ్చర్యపోయాం. ఎలా సార్ అంటే లెప్రసీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా అక్కడ బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ 10 సంవత్సరాల్లో వాళ్ళకి మ్యాన్ పవర్, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్, మెడిసిన్, హెల్తీ ఫుడ్, అదేవిధంగా బెడ్స్, ఫ్యాన్లు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, వాష్రూమ్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేశారంట. నిజంగా ఘనత ఎలా సార్ అసలు? వాస్తవంగా ఘనత దేవునికి వెళ్ళాలి సార్. 2 విషయానికి వచ్చినప్పుడు అక్కడ ప్రాంత ప్రజల్ని చూసినప్పుడు నాకు జాలేస్తుంది. చిన్న బిడ్డలు చనిపోవటం మంచిది కాదు. ఆ చిన్న బిడ్డల్ని చేరదీయాలన్నాడు యేసుప్రభు అన్నట్టుగా, చిన్న బిడ్డలు నా దగ్గర రానివ్వండి, వారిని ఆటంకపరపకండి. అటువంటి బిడ్డలు ముక్కుపచ్చలు ఆరక ముందుకే మృతి చెందటం అనేది మమ్మల్ని కుదిపేస్తుంది. అంటే మా బోధకి మా సేవకి సంబంధం ఉండాలి. ఈ బోధకి సేవకి సంబంధం ఉన్నప్పుడే నిజమైన బోధకులు అవుతారు, సేవకులు అవుతారు. వాళ్ళ చూసుకున్నప్పుడు అక్కడ హోలీ క్రాస్ సిస్టర్స్ పనిచేస్తున్నారు. ఆ హోలీ క్రాస్ సిస్టర్స్కి ఈ బాధ్యత ఇచ్చినప్పుడు వారు కూడా భుజాన వేసుకొని, నిన్ననే నన్ను విజయానికి వచ్చినటువంటి సిస్టర్స్ అన్నారు, పిల్లలకి ఫ్రూట్ కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ కత్తి ఆమెకు తెగినప్పుడు ఆ పిల్లలు పిల్లలు చూసినప్పుడు వీళ్ళకి భయం వేసింది. అరే పిల్లలకు ఉంది కదా, హెచ్ఐవి పాజిటివ్ కదా, ఇన్ఫెక్టెడ్ చిల్డ్రన్ కదా అన్నప్పుడు అలాంటి ఏం బాధపడకుండా ఆమె కట్టేసుకొని పిల్లలకి సేవ చేయడం మొదలుపెట్టి, అంటే ప్రాణానికి సైతం తెగించడం అనేది అక్కడ నాకు గుర్తుంది. ఆ సిస్టర్ గారు చెప్పగానే నేను భయపడినాను. అప్పుడు అభినందించి వారిని దీవించి పంపించాను, ధైర్యంగా ఉండండి, పిల్లల్ని సరైన పోషణ ఇస్తూ, మందుల సమయానికి ఇస్తూ, ప్రోటీన్తో కూడుకున్నటువంటి ఫుడ్ని ఇస్తూ వాళ్ళకి ఇమ్యూన్ సిస్టమ్ పెంచండి అన్నప్పుడు చేస్తున్నామని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మరి రిపోర్ట్ కూడా ఇచ్చారు. సో ఇది నథింగ్ బట్ సేవ.
అదేవిధంగా చూసుకుంటే ఏలూరు సుమారు ఈ 10 సంవత్సరాల్లో, అంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఈ 10 సంవత్సరాల్లో మాట్లాడుకుంటే మనం సుమారు 4-5 సార్లు వరద ముప్పుకి ఏలూరు గురవడం అయితే జరిగింది. ఏదైతే ముప్పు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, దారిద్ర్యకు కింద ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతిసారి మీరు వస్త్ర రూపేణా కానీ, నిత్యావసర రూపేణా కానీ, మెడిసిన్ రూపే కానీ, పిల్లలకు పుస్తకాలు కానీ ఇచ్చి ఆదుకున్నారని చెప్తున్నారు. అది కూడా అంటే మీ సేవలో ఒక భాగమా లేకపోతే మీ వ్యక్తిత్వమా? రెండు, సాంఘిక సేవ, వ్యక్తిగత ఆలోచన. కరోనా మహమ్మారి మనందరినీ తలుపు తట్టినప్పుడు ఒక మిలిటరీగా నా గురువులు, కన్యాశ్రీలు, దైవ ప్రజలు, పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి వారికి సేవ చేశాం. అదే రీతిగా మెట్ట ప్రాంతం మరియు ముంపుడు ప్రాంతాలు మనకు రెండు ఉన్నాయి. ఎప్పుడు మా ముక్తేశ్వరం నుండి వరదలకు ముంపు అవుతూనే ఉంటారు. ఆ రోజు నుంచి నిర్ణయించుకున్నాను, ఏ సమయంలో అయినా మన ప్రజలు అంటే క్రిస్టియన్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు, అన్ని వర్గాలు, అన్ని మతాలకు చెందిన వారికి కూడా మన సహాయం అందాలి, మన చేయూత ఇవ్వాలి. అప్పుడే మనకు గుర్తింపు. ఏ గుర్తింపు? యేసు ప్రభు నిన్ను ఎన్నుకున్న జీవితానికి నువ్వు న్యాయం చేశావు అని ప్రశ్న వేసినప్పుడు దానికి చేశాను అని సమాధానం ఇచ్చే ధైర్యం మనకు ఉండాలన్నప్పుడు నా గురువులు కూడా చాలా స్పందిస్తారు. అటు ఉపదేశులు, అటు స్త్రీలు, చిన్న బిడ్డలు, యువకులు మరియు సిస్టర్స్, కన్యాస్త్రీలు, వీరు కూడా అందరూ స్పందించడం అనేది ఒక మంచి వాతావరణం నేను చూస్తున్నాను. ఈ 10 సంవత్సరాల్లో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత సేవ మనం చేస్తున్నాం, ఇంకా చేయగలము అన్న ఆలోచన కూడా మాకు కలుగుతూ ఉంది. అంటే ఇది నథింగ్ బట్ దేవుని యొక్క కృప. రైట్ సార్. మీ సిస్టర్లు, మీ బ్రదర్సు, మీ ఫాదర్సు అందరూ కూడా మీకులానే మంచి హృదయంతో మీ వెంట నడిచారు. వాళ్ళకి 2019, 2020లో వచ్చిన కోవిడ్ మహమ్మారి ఏదైతే ఉందో కబలించినప్పుడు, సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టినప్పుడు మీదైన శైలిలో మీరు ఎంతోమందిని ఆదుకొని ఆర్థిక సహాయం కానీ, మానసిక ఒత్తిడిలోంచి వాళ్ళని బయటపడే విధంగా మీరు చేసిన ప్రార్థనలు కానీ ఎంతో హర్షణీయమని చెప్తున్నారు. ముఖ్యంగా మీ ఫాదర్లు, అదేవిధంగా మీ సిస్టర్సు, అదేవిధంగా సామాన్య ప్రజలను, వాళ్ళందరినీ కూడా మంచి హైలీ ఎక్విప్మెంట్ ఉన్న హాస్పిటల్స్కి పంపించి మినిట్ టు మినిట్ కూడా వాళ్ళని మానిటరింగ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలని కాపాడారని చెప్పని వాళ్ళు కన్నీటి పరిమితి అయితే నాకు చెప్పడం కూడా జరిగింది సార్. అసలు ఇదంతా కూడా మీకంటూ మీకు ఎలా అనిపించింది? అంత సహృదయంతో మీరు ఎలా ముందుకెళ్ళారని నాకు అడగాలనిపిస్తుంది. ఒక్కటి సార్, అది యాక్చువల్గా ఇక్కడ ఒక పాత్ర మీకు చెప్పాలి. నాన్నగారు, మా నాన్నగారు ఇచ్చిన స్ఫూర్తి. ఓకే. నాన్నగారు భోజనం చేస్తూ ఎవరైనా వచ్చారనుకోండి, ఆయన ప్లేట్ ఇచ్చేస్తా తినమని. అలానే దీనికి తోడు మా మమ్మీ ప్రార్థన అనేది చాలా ముఖ్యమైనది. ఒక గురువు గారు ఆశ్రయం హాస్పిటల్లో పెట్టాం, ఆయన పల్స్ పడిపోతున్నాయి, ఆయనను పోగొట్టుకుంటాం, చాలా డబ్బులు ఖర్చు పెట్టాం, ఆయన వెళ్తున్నాడు, చనిపోతారు అని చెప్పగానే నేను ఎవరితో మాట్లాడలే, వెళ్ళి మోకరించి పీఠాధిపతుల యొక్క దేవాలను మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి 5 నిమిషాలు బయటకు వచ్చాను, నార్మల్ లెవెల్కి వచ్చేసారు. అప్పుడు నాకు అనిపించింది, ప్రార్థన బలముతో మనం బ్రతకగలుగుతాం, సమస్యను ఎదుర్కోగలుగుతాం అన్నది ఒక స్ఫూర్తి. సో మనిషి కావాల్సింది ఏకాగ్రత. ప్రార్థనలు క్రమశిక్షణతో ఉన్నటువంటి వ్యక్తులకు కావాల్సింది ఏకాగ్రత. అది తప్పనిసరిగా ఉన్నప్పుడు ఇలా నా గురువులు, మరి ముఖ్యంగా ఒక గురువు ఈజ్ ఆల్సో ఆల్మోస్ట్ డెడ్, హైలీ డయాబెటిక్ ఆన్ ద స్పాట్లో చాలా డబ్బు అప్పు తీసుకొచ్చినా పర్వాలేదు, ప్రాణం కాపాడాలి అన్నప్పుడు నా గురువులు కూడా చాలా సహకరించారు. ఆ గురువు ఇప్పటికీ వినయస్తుడై ఉంటున్నాడు. ఆయన చాలా పెద్ద ఆయన, ఆరోగ్యవంతుడై వినయస్తుడై, తండ్రి గారు నన్ను నా చావు బ్రతుకు మీరు నన్ను బయట తీశారు. సో ఇది చాలా తృప్తినిస్తుంది నాకు. ఈ రోజుల్లో మనకు కావాల్సినది ఒకటే, కష్టంలో తోడు నిలిచానా లేదా అన్నది. ఒక మత గురువుగా పెద్దగా ప్లస్ తోటి సోదరుడుగా నా సేవ ఎంతవరకు అందింది.
అదే రీతికి ఒక సిస్టర్ కూడా ఆల్మోస్ట్ దర్భగూడెం నుంచి ప్రజెంటేషన్ కాన్వెంట్లో అమ్మాయి చనిపోయిందని డిక్లేర్ కూడా చేశాడు. కానీ ప్రార్థన చేయటం వల్ల ఇప్పుడు ఆమె బ్రతికి ఆనందంగా ఆమె క్రీస్తు పరిచర్లో ముందుకు సాగుతుంది. ఇది అది దేవుని చలవనండి. ఇక మాకు ఏమి చెప్పవలసింది ఒకటి. సామాన్య ప్రజలు మీ దృష్టికి ఎలా వచ్చారు, మీ దృష్టికి ఎలా తీసుకొచ్చారు, వాళ్ళకి ఏ విధంగా చేయాలని? సామాన్య ప్రజల్లో ఎలా ఉంటుందంటే సార్, యాక్చువల్గా మాకు ఫాదర్స్ పనిచేస్తుంటారు కదా, వారి దగ్గర ఆ ఏరియాలో వికారియేట్ అంటాం. అక్కడ ఒక పెద్ద గురువు ఉంటాడు. ఆ గురువుల యొక్క సమాచారం ద్వారా వికారి వస్తుంది, వికారి ద్వారా మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. కనుక ఆ విధంగా మేము కొన్ని సెక్షన్ ఎక్కడైతే అఫెక్ట్ అయ్యారో ఆ ప్రజల దగ్గర చేరడానికి మాకు ఈజీగా ఉంటుంది, సులభతరంగా మేము చేరుకోగలిగాం. అది సార్, కాలేజెస్ ఉన్నాయి, ఇప్పుడు బీఈడి కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ కాలేజెస్ ఉన్నాయి, మంచి మంచి అంటే ఎలా చెప్పాలంటే పెద్ద కార్పొరేట్ కాలేజీలు కూడా అంత మెరుగైన విద్యని, అంత మెరుగైన ఒక సిస్టమ్ని కూడా చేయలేరు. డీపాల్ కాలేజీలో, మీ అండర్లో ఉన్న డీపాల్ కాలేజీలో సీటు దొరకడానికి కూడా అంత కష్టపడతారు. అంటే అక్కడ విద్య మంచిగా ఉంటుంది, క్రమశిక్షణ ఉంటుంది, ఒక నడవడిక ఉంటుంది అని చెప్పని ఇక్కడ ఉన్న ప్రజల్లో ఉంది. దాన్ని ఏ విధంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు? అంటే ఇన్ని విద్యా సంస్థలు స్కూల్ దగ్గర నుంచి, అంటే ఈవెన్ దో ఎల్కేజీ నుంచి మాకు 15th క్లాస్ వరకు కూడా ఏ విధంగా ముందుకెళ్తున్నారు సార్? సార్, ఒకటి ఇక్కడ కావాల్సిందంటే, మేము ఒక పీఠాధిపతిగా ఒక ఇన్స్టిట్యూషన్ని ఒక గురువుని పెట్టినప్పుడు, లేదా 3 గురువులు 4 పెట్టినప్పుడు, వారు చేసే పనితనములో ముందు వీరు ఎలా ఉన్నారు, ఈ గురువులు దే ఆర్ కేపబుల్ ఆర్ ఏబుల్ పర్సన్స్ ఆర్ నాట్. 2 విషయానికి వచ్చినప్పుడు విద్య. ఈ విద్య అనేది ఆ చదువుల తల్లిని సక్రమంగా మనము ఇవ్వకపోతే వీఆర్ డ్యామేజింగ్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకొని అలా వీళ్ళకి తర్ఫీదు ఇవ్వటం వల్ల హ్యాండిల్ విత్ కేర్ ద టెండర్ మైండ్స్ ఆఫ్ పీపుల్స్, ఈ ఆలోచనతో వెళ్తూ ఉంటాం. ఇప్పుడు కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది. మన కాంపిటేటివ్ అవసరం లేదు, మన క్వాలిటేటివ్ కావాలి. కాంపిటేటివ్ ఇస్ లేటర్. క్వాలిటీ, నాణ్యతగా మన బిడ్డలకి మనం ఎలాంటి విద్యను అందిస్తున్నాం, వైద్యాన్ని అందిస్తున్నాం, ఎలాంటి ప్రజల్ని మనం తయారు చేసి దేశానికి లేదా ప్రపంచానికి పరిచయం చేస్తున్నాం, ఈ ఆలోచనతో వెళ్తూ ఉంటాం. కనుక ఆ పాజిటివ్ రిజల్ట్ రావటం, పేరెంట్స్ కూడా హైలీ అప్రిషియేటింగ్ అన్నట్టు. ప్రతి పేరెంట్ వచ్చినప్పుడు మీ చేతుల్లో పెట్టాం మా బిడ్డని, ఇక అది వాస్తవంగా మా చేతిలో పెట్టలే, మాకు బాధ్యత ఇచ్చిపోతున్నారు వాళ్ళు. ఆ బాధ్యతగా దేవుని అంత భక్తి కలిగి క్రమశిక్షణతో అటు దేశ గౌరవాన్ని, ఇటు రాష్ట్ర గౌరవాన్ని, అటు మేత్రాసన యొక్క గౌరవాన్ని కాపాడుతున్నటువంటి నా గురువుల్ని, నాకు అనుసంధానంగా పనిచేస్తున్నటువంటి కన్యాస్త్రీలని, ప్రజల్ని కూడా నేను అభినందిస్తాను, దీవిస్తాను. అందుకే వారితో నేను ఎప్పుడు దగ్గరగా ఉంటాను. ఐఎమ్ వెరీ క్లోజ్ టు దాట్. అది అన్నట్టు. సార్, చివరిగా ఇంతమంది 159 ఫాదర్లు, 94 దేవాలయాలు, 100కు పైగా మత గురువులు, వీళ్ళల్లో ఎవరన్నా తప్పు చేశారనుకోండి, నేరం చేశారనుకోండి, క్రమశిక్షణ చర్య కింద ఏ విధంగా తీసుకుంటారు? సార్, యాక్చువల్గా మా గురువులు చర్చి పరంగా తప్పు చేశారనుకోండి, చర్చి పరంగా మాకు చట్టం ఉంటుంది. ముందే చెప్పాను, క్యానన్ లా. అది మనకు సివిల్ లా ఎలా ఉంటుందో, భారత రాజ్యాంగం ఎలా ఉందో అలానే మాకుంటుంది. దీని ప్రకారంగా ఆ గురువును ఫస్ట్ కమిటీని పంపించి హెచ్చరించడం జరుగుతుంది. తర్వాత ఆయనకు స్పిరిచువల్ డైరెక్టర్, ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవన ఆయన దగ్గర పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత నిదానంగా క్యూరియా మెంబర్స్ రైస్లో కలవడం. ఆ తర్వాత తన బిషప్ గారు, పీఠాధిపతి, నేను ఒక లేఖ జారీ చేస్తాను, నాన్న జాగ్రత్త, ఇది నీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్, నోటీస్. ఆ తర్వాత అతన్ని ఒక సంవత్సరం కానీ 6 నెలలు కానీ ప్రత్యేక ప్రార్థనకు పంపించడం జరుగుతుంది. ఎక్కడైతే ఆయన వెళ్ళి ప్రార్థనలో, కౌన్సిలింగ్లో వెద్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అని తెలిసిన తర్వాత విననప్పుడు మాత్రమే ఆ సస్పెన్షన్ వెయిట్ పడుతుంది. ఇక ఘోరమైన విషయాల్లో ఉన్నాడు అనుకోండి, ఒక మత గురువు, కఠినమైన చర్య కూడా ఉంటుంది. ఆయన తీసివేయటం కానీ గురుత్వం నుండి టెర్మినేట్ చేయడం జరుగుతుంది. లేదా ఆయన రిటైర్ చేయించేసి ఒక ప్రక్కకు పెట్టేసి ఆయనకి ఎలాంటి పని కానీ ఇవ్వకుండా ఉంటుంది. అంటే ప్రేమ ఉంది, తర్ఫీదుల్లో శిక్షణ ఉంది, ఆ క్రమశిక్షణ ఉంది,
ఆ తర్వాత నియమ నిబంధనలకి తగిన రీతిగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సార్, ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది బోధకులు, ఎంతోమంది నిరాశ్రులకు మీరు ఇచ్చే ఆదరణ చాలా ఎంతో ప్రశంసనీయం. క్రిస్మస్ పండుగ ప్రాధాన్యత, మీరు చర్చిలో చెప్పే ప్రసంగం, దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా చేసుకోవాలి, అసలు క్రిస్మస్ పండుగ ఏంటి అన్నది మా ఐ డ్రీమ్స్ ప్రేక్షకులకి మీరు చెప్తే వినాలంతే. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి శుభములు, ఆశీస్సులు. క్రీస్తు జననం మానవారికి ఓ ఆనందం. ఎందుకు ఆనందం అన్నప్పుడు నేను ఆలోచించాను. ఆనందం అనేది నీ పరిధి దాటి సేవ అందించటం. క్రీస్తు భగవానుడు దైవత్వం అనే పరిధిని దాటి మానవుడిగా జన్మించడం అనేది ఒక గొప్పనటువంటి ఆనందపరమైనటువంటి సంకేతం. ఆయన రాకడ, ఆయన జన్మ ద్వారా ముఖ్యమైన విషయం ఏంటంటే అంధకారములో, అజ్ఞానములో, అన్యాయములో చితికి బ్రతికిన వ్యక్తులకి ఏ విధంగా వారిని బలపరచాలి. అందుకే ఆయన అన్న మాటలు, నేను ఆకలిగా ఉన్నాను, పరదేశినై ఉన్నాను, వస్త్రహీనుడై ఉన్నాను. ఇలాంటి బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకి విముక్తి కలిగించడం నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చేసినటువంటి ఏ పని అయినా దేవుడి కుమారుడిగా ఈ లోకానికి వచ్చింది, ఏ ఒక్కడు నశించడం ఆయనకి ఇష్టం లేదు. కనుక మీకోసం నేనున్నాను, నేను ఉన్నవాడును పలికిన ఆ దేవుని మాటల్ని ప్రజలకు పరిచయం చేయటం, ప్రజలను ప్రేరేపించటం, ప్రార్థనా రూపంలో ముందుకు నడిపించటం, సగౌరవముగా సమాజంలో జీవించటం. ఈ బానిసత్వ సంఖ్యలు తెగిపోవటం, స్వేచ్ఛా జీవులుగా ప్రేమ, ఐక్యత కలిగి ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించడం అని బోధించడమే క్రైస్తవ సిద్ధాంతం. మరి ముఖ్యంగా క్రీస్తు జన్మకది సంకేతం. గడిచిన 10 సంవత్సరాల్లో ఎంతో ఈ 4 జిల్లాలని అభివృద్ధి చేశారు. ఎంతోమంది మత గురువులు, ఎంతోమంది ఫాదర్స్ కూడా మీ చేతి మీద ఆరగ్రహం చేశారు. ఇంకా ఎంతోమంది మీ చేతుల మీదుగా ముందుకెళ్ళాలని, ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కాలేజెస్ కానీ, ఈ ఏదైతే ఈ హోమ్స్ ఉన్నాయి ఇవి కానీ, స్కూల్స్ కానీ ఇంకా ముందుకెళ్ళాలని, ఇంకా మీకు మంచి పేరు రావాలని చెప్పినని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏలూరు కథోలిక పీఠం గురువులు, కన్యాస్త్రీలు, దైవ ప్రజలు, ఐ డ్రీమ్ ప్రేక్షకులకి యేసుక్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను, నూతన సంవత్సర ఆశలను తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.